మార్నింగ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మేమైతే చాలా ఎర్లీగా కాలేజ్కి వెళ్తున్నాం. అండ్ అలానే అంటే చాలా ఎర్లీగా లేచాను ఈ రోజు అయితే. నేను త్వరగా మెలకు వచ్చేసింది ఎందుకంటే బికాజ్ మా ఫ్రెండ్ వస్తున్నారు నా కోసం. సో అదే నా మైండ్లో రన్ అవుతుంది. సో లవ్లీ అంటే ఎందుకో టెన్షన్ గా ఉంది ఈ రోజు. మళ్ళీ అంటే ఆగ మేఘాల్లో వచ్చేసింది. అండ్ సో మ్యాటర్ ఏమిటి అంటే మేము స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ దాటేసాం. త్వరగా కాలేజ్కి వెళ్ళాలి ఇప్పుడు, త్వరగా చేయించుకోవాలి. అండ్ అలానే దాటేసా త్వరగా వచ్చేయాలి హాస్టల్కి. సో వాళ్ళు వచ్చాక వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటో చూద్దాం మనం కూడాను. ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉన్నారు అని చెప్పేసి మేమైతే వాళ్ళని ఆట పట్టించాము. అండ్ ఎలా అంటే కాల్స్ మాట్లాడేటప్పుడు కావాలనే ఇగ్నోర్ చేయడం, కావాలనే అవాయిడ్ చేయడం, కావాలనే తిట్టడం, అలా ప్రతిదీ వాంటెడ్ గానే చేసామన్నమాట ప్రతిదీ కూడాను. సో ఇప్పుడైతే వాళ్ళు వస్తున్నారు అండ్ వాళ్ళు ఇప్పుడు దగ్గరగా డైరెక్ట్ గా వస్తారు. చాలా టెన్షన్ గా ఉంది నాకంటే నన్ను ఎక్కడ కొట్టేస్తారా అని చెప్పేసి అంతలా ఆడుకున్నాను అనమాట. చూద్దాం వాళ్ళు మేమెంత ఎలా చేసినా సరే లైక్ పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారా, నెగిటివ్ గా రిసీవ్ చేసుకుంటారా నాకు. సో ఇది గైస్ అయితే చూద్దాం వాళ్ళు వస్తారు కదా, వచ్చాక ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది. అది తెలిసి పాజిటివ్గానే ఉంటారు. మేము అంత ఏడిపించినా సరే వాళ్ళు పాజిటివ్గానే ఉంటారు. మేమే ప్రతిదానికి కోప్పడుతూ ఉంటాము. సరే గైస్ అయితే క్లాస్కి వెళ్ళాక మిగతాది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. చిటికలో వచ్చేస్తామని అంటాను అనుకుంటున్నారా? సరే గైస్ లవ్లీ ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నీ మైండ్లో ఉన్నది, నీ మనసులో ఉన్నది అరే ఇంత అందంగా ఎందుకు తయారయ్యారా నువ్వు? లవ్లీ అందరికి సీక్రెట్ నేను కాదు, మీ ఇద్దరే. అసలు నేనా? నీ అందానికి సీక్రెట్ ఏంటి లవ్లీ చెప్తావా కొంచెం? అలా చెప్తాను ఎవరు నా అందానికి సీక్రెట్ ఏంటి అని అనుకుంటున్నారా? మట్టి రాసుకోవడం, రోజు బుర్రదండు, రోజు గంటలు గంటలు పడుకోవడం, అదే నా అందానికి సీక్రెట్. నీ అందానికి సీక్రెట్ ఎక్కడున్నాడంట? హాయ్ గైస్, ఇప్పుడైతే ఒక ఫుల్ ఫన్ జరిగింది. అయినా మా మామూలుకి సిగ్గు అనేదే లేదు. ఏంటి అని అనుకుంటున్నారా? ఏం జరిగింది బేబీ? మాకు తిట్టారు మొత్తం. ఒక నిమిషం ఫోన్ వచ్చింది. హలో, అరే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి తిట్లు తిన్నందుకు? నేను తినలేదు, నువ్వే మాతో ఎవరున్నా వాళ్ళు తిన్నట్టే. యాక్చువల్లీ ఏం జరిగిందంటే గైస్, మేము మా డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాం. కొన్ని వెళ్ళాలని కుదురుగా ఉన్నాము. అక్కడ కొంచెం అల్లరి చేసామన్నమాట. ఆవిడెవరో పెద్ద ఓవరేషన్ చేసిందనమాట. కొంచెం షో చేసింది వచ్చి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం. మరి అందుకే ఏం తిట్టలేదు, జస్ట్ అల్లరి చేయకండి అమ్మా అంది. మాతో పాటు ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ తిట్లు తిన్నారు. పాపం చాలా హ్యాపీగా ఉంది. మేము తిన్నది కాక పక్కన కూడా తిట్లు తినిపించాం. అక్కడికి వెళ్దాం. బేబీ చెప్పేది అదే, మాకు ఎంత బాగా తిట్లు కాసామో గానీ ఇంకా జనవరి తినా. ఎగ్జాక్ట్లీ, అందుకే కదా కొంచెం కోపంగా ఉన్నాం. తిట్లు మా ఇంట్లో మమ్మీ డాడీ ఏంటో ఆ తిట్లు కూడా బాగున్నాయి. తిట్లు తిన్నాక ఎవరైనా మార్చుకుంటారు. అయినప్పటికీ మాకు సిగ్గు అనేదే లేదు మా మొహాలకి. ఏంటో చెప్పండి గైజ్. మరి అంత రీల్ చేయాలనిపించింది ఈరోజు. మరి ఏదైనా మనిషికి ఏమైనా చేయాలనిపిస్తే మనం ఆబ్వియస్ గా చేయాలి, అది హ్యాపీనెస్ కి. అంతే. ఎలానో తిట్లు తిన్నాం కదా, కనీసం ఇక్కడ ఫిల్ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి. మరి ఇప్పుడు కాలేజ్ టైంలో ఎవరైనా ఫన్ చేస్తారు, ఇవే ఉండిపోతాయి మెమరీస్. అంతేగాని చదువే కాదు, చదువుతో పాటు అన్నీ ఉండాలి మనకి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది ఉండాలి. సో అది కూడా వచ్చిందమ్మా. హాయ్, నన్ను తెలుసుకుంటున్నారా? అవును, మాతో ఇంకొంచెం ముందు వచ్చి డాన్స్ చేసి ఉంటే ఇరిగిచ్చేసే వాళ్ళమే అని. అంతే కదా? లేదు, నేను వీళ్ళు తిడుతున్నారని చెప్పేసి సైడ్ అయిపోయింది. చూసారా నమ్మక రీల్ చేసేటప్పుడు ఇవి తీసేస్తాం. ఇంకా నిజంగా అడ్డంగా బుక్ అయిపోయాం గైస్ చెప్పాలి అంటే. ఓన్లీ మేము తిట్లు తిన్నది కాక వీళ్ళ చేత కూడా తిట్లు తినిపించాము. అది చాలా హ్యాపీగా ఉంది నాకైతే. గా ఆనందం, సాడిస్ట్, సైకో. ఎవడో గానీ ఆవిడ పెద్ద కూతురులాగా ఉంది. చాలా షో చేసింది.
మీరు అలా చేయకూడదమ్మా, తప్పు కదమ్మా. మీరు చదువుకుంటాకు వచ్చారు, చదువుకోండి ఫస్ట్. చూడండి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో చూడండి, చదువుకుంటున్నారంట. వాళ్ళు చదువుకోవట్లేదు, బాయ్ గర్ల్ కమ్యూనికేషన్ పెంచుకుంటున్నారు అక్కడ. అదే అలా చేయమంటున్నారు అనమాట మేడం. అయితే మనం కూడా అలాగే చేస్తాం. ఏమంటారు? మేము ఫస్ట్ చదివేసుకున్నామండి, ఆటలాడదాకి వెళ్ళాం అనమాట. సరే గైస్, అదే బాయ్ గైస్. ఓకే బై బై, సీ యూ. బాయ్. సరే.